సంగారెడ్డి జిల్లా పట్టంచెరు మండలం షాప మైలారం గ్రామంలో న్యూల్యాండ్ సంస్థ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఆవరణంలో ఉచిత మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. కంపెనీ డాక్టర్ అడ్రియాన్ మరియు కార్పొరేట్ హాస్పిటల్స్ ధృవ మరియు మ్యాక్స్ విజన్ లో పనిచేస్తున్న నిపుణులైన డాక్టర్లచే పలు రకాలైన వైద్య పరీక్షలు మరియు సలహాలు సూచనలు ప్రజలకు తెలియజేశారు. ఈ హెల్త్ క్యాంప్ నందు దాదాపు 300 మంది గ్రామస్తులు వైద్య సేవల సలహాలతో పాటు ఉచిత కంటి అద్దాలు మరియు మెడికల్ కిట్లు పొందడం జరిగింది. పాషా మైలారం మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి న్యూల్యాండ్ కంపెనీ వారు భవిష్యత్తులో ఇటువంటి పలు కార్యక్రమాలు నిర్వహించవలసింది విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే న్యూల్యాండ్ యాజమాన్యం వారు ప్రజల వైద్యం మరియు విద్యపై తప్పకుండా పలు కార్యక్రమాలు భవిష్యత్తులో చేపడతామని అన్నారు. చాలా యాక్టివ్ పార్టిసిపేట్ దాంతో పాటు గ్రామ ప్రజలు వచ్చారు వాళ్ళ కూడా మన సెలిబ్రేట్ జరిగింది. అదేవిధంగా గ్రామ ప్రజలు చెప్పేది మీ ఆరోగ్యాలు సరిగ్గా చూసుకుంటే ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అవి ముందుగా మీ టెస్ట్ చేసుకోవడం మంచిది. ఆరోగ్యం జాగ్రత్త చూసుకొని దాంతో పాటు మన అలవాటు కూడా మంచిగా ఉండాలి. మళ్ళీ నెక్స్ట్ లెవెల్లో మీకు ఏదైనా ప్రాబ్లం ఉందంటే కనుక చెప్పడం అవన్నీ కూడా డాక్టర్ల వల్ల ప్లస్ వాళ్ళ యొక్క నుంచి కూడా దండోలు వేయించాము. అందరికీ కూడా డోర్కి కూడా కమ్యూనికేషన్ చేయించాము. సర్పంచ్ ద్వారా అలాగే ఎంపీటీసీ ద్వారా వార్డు మెంబర్స్ ద్వారా అంత ముందు ఉన్న సర్పంచ్ ద్వారా కూడా మేము నార్మల్ వర్క్ ఫీలింగ్ వస్తుంది. మనకి సోషల్ సర్వీస్ అంటే దానికి ఒక స్పెషల్ ప్లేస్ ఉంది కదా. సాటిస్ఫాక్షన్ విల్ బి వెరీ వెరీ హై. సో నాకు పర్సనల్గా ఇలాంటి యాక్టివిటీస్ చాలా నచ్చుతుంది. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్ ద మెంబర్స్ హియర్. ఐ డోంట్ వాంట్ టు నేమ్, పేరు చెప్పకుండా చెప్తున్నాను. అందరూ ఎవరెవరు ఈ ప్రోగ్రామ్కి బాగా పార్టిసిపేట్ చేసి అరేంజ్మెంట్స్ చేసి కమ్యూనికేట్ చేసి all the doctors, both the hospitals who have come all the way and then spent their time and then did this service for today and for the public in Pasha Mailaram. So చాలా ముఖ్యంగా పార్టిసిపేషన్ ఫ్రమ్ పబ్లిక్ అది చాలా ఇంపార్టెంట్. సో 290 is a very good number for a half a day program. I would not say it is a full day program. I mean 10 o'clock started? 11 we started and then closed by 3 o'clock. So half a day program, 290 is a big number. I can understand the efforts put in by all of your colleagues from the hospitals and our volunteers from Newland. So we will continue this. Chala chestamani intention undi. Newland management is very very keen in serving the public society because మన చైర్మన్ కానీ సిఇఓ కానీ చైర్మన్కి ఇద్దరు పిల్లవాళ్ళు ఉంటారు. చైర్మన్ పెద్దవాళ్ళు. సో లైక్ శివ ఇద్దరు పిల్లవాళ్ళు ఉంటారు. లార్డ్ గణేష్, లార్డ్ సుబ్రహ్మణ్యాలని. సో ఇద్దరు కూడా ఫాదర్ రూట్ ఫాలో చేస్తారు గ్రేట్లీ. వాళ్ళ దృష్టి ఏమంటే మనం ఏమో ప్రాఫిట్ చేసుకున్నా కూడా అది మళ్ళీ సొసైటీకి ఇవ్వాలనేది ఒక ముఖ్య పార్ట్ ఉంది. సో దాన్ని బట్టి వాళ్ళు మనకు చెప్తారు, మనము కంటిన్యూ చేస్తాం. సో ఈ ప్రోగ్రామ్కి సహాయం చేసే అందరికీ నమస్కారం. థ్యాంక్ you. See all of you because as a Newland we used to do so many CSR activities. It is also part of the corporate social responsibility. Generally as a company from the board of directors point we also have a CSR board. Basically we will prioritize the 4 aspects.
in any village. Because village development are something we have to do for the society is the aim for the CSR board. In that way, we used to categorize the 4 activities. One is the education of the village people or nearby society, where we are contributing 3-4 teachers in the nearby schools. అంటే మనకి దగ్గరగా ఉన్న స్కూల్స్లో మేము ఇంగ్లీష్ బాగా మాట్లాడటం కోసం కొంతమంది టీచర్స్ని ఓన్లీ అపాయింట్ చేసాం. దోమడుగు, బొంతపల్లి, గుమ్మడదల అండ్ మైలారం. సో ఆ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఎడ్యుకేషన్, అంటే గవర్నమెంట్ నుంచి టీచర్స్ ఉంటారు. మేము కూడా ఒక టీచర్స్ని మేము బయట నుంచి ఎంగేజ్ చేసి ప్రతి నెల కూడా పేమెంట్ చేసి డెవలప్ చేస్తాం, విచ్ ఈస్ కమ్స్ అండర్ ది ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఆఫ్ ద సొసైటీ. దాంతోపాటుగా ఇప్పుడు రీసెంట్గా దోమడుగు అంటే మా యూనిట్లు ఏదైతే ఉన్నాయో, కొంతపల్లిలో మెయిన్ యూనిట్, మా మదర్ యూనిట్ 40 years అయింది ఆ ల్యాండ్ సంస్థ అక్కడ ప్రారంభించి. తర్వాత పాశమైలారం పెట్టాము 1994. తర్వాత R&D సెంటరు మళ్ళీ 2017లో ఆర్చ్ ఫార్మర్ మేము తీసుకున్నాం. అంటే మా ప్రజెన్స్ ఎక్కడ ఉందంటే మొత్తం అంతా సంగారెడ్డి జిల్లాలోనే ఉంది. బొంతపల్లి, పాశమైలారం, గడ్డపోతారం. బొంతపల్లిలో 2 ప్లాంట్లు ఉన్నాయి. అందుకోసమని ఏం చేసినా మేము ఈ 3-4 విలేజెస్ని దృష్టిలో పెట్టుకుని వర్క్ చేయడం వల్ల జరుగుతుంది. రీసెంట్గా ఒక 35 lakhs పెట్టి స్కూల్ బిల్డింగ్ కట్టాము, ఒక జెడ్పీహెచ్ఏ స్కూల్, జిల్లా పరిషత్ స్కూల్. అది కట్టడం వల్ల 10th class పిల్లలకి 9th class పిల్లలకి కంబైన్డ్గా క్లాసులు పెట్టి చదువుతూ ఉంటే మన పిల్లలు ఆ విధంగా చదివితే చాలా బాధపడుతూ ఉంటాం. ఎందుకంటే ఏ క్లాసు ఎవరు చెప్తున్నారు అర్థం కాదు. అందుకోసం మనం సపరేట్ క్లాస్ రూమ్ అన్నది వాళ్ళకి చేసి, అదేవిధంగా డ్రైనేజు, రోడ్డు, ఒక గేటు, ఒక డిజిటల్ బోర్డు, గవర్నమెంట్ నుంచి ఏ ప్రోగ్రామ్ వచ్చినా సరే ఆ స్కూల్లో చెప్పడం కోసం అంతా కంప్యూటర్ సంబంధించిన డిజిటల్ బోర్డు ఆన్ చేస్తే చాలు మనకి అన్ని రకాల కంటెంట్స్, మ్యాథ్స్, ఇవన్నీ యూట్యూబ్స్ అన్నీ వస్తాయని చెప్పి ఇంచుమించుగా 2,60,000 పెట్టి డిజిటల్ బోర్డు కొని ఇచ్చాం స్కూల్కి. అంటే బిల్డింగ్ మాదే, ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాదే, దాంట్లో ఉన్న ఫర్నిచర్ మాదే, పెట్టిన టీవీ మాదే, ఓన్లీ టీచర్ మాత్రం గవర్నమెంట్. అంటే మేము ఏం చేసినా కరెక్ట్గా పబ్లిక్కి ఎక్స్పోజ్ అవ్వాలి, పిల్లలకి లేదనుకుంటే అక్కడ ఉన్న గ్రామ ప్రజలకి.